కృష్ణ డియర్ డివోటీస్ అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. మంగళాచరణ చేసుకుందాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమో విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామి నామినే నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయని గౌరవదాతాం తన్నక్షరామతాన్ని ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయితే గిరి యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం కథాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం శ్రీ చైతన్యం నమామితం. వాంఛకల్పాతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. नामाचार्यदास ठाकुर की जय. हरि ओम. हरे श्रीमद् कृष्ण भगवत माता गीता जी, की सर्वत्र प्रणाम माता जय. जी। हरे हरे कृष्ण कृष्ण माता जी, माता जी, दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता माता जी जी, दंड दंडवत प्रणाम। प्रणाम माता जी। हरे कृष्णा। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी దండవత్ ప్రణామాలు. హరే हरे కృష్ణ డియర్ డివోటీస్ कृष्ण माता అందరికి जी। స్వాగతం అండి. हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी। ధన్యవాద ప్రణామ్. అందరికి స్వాగతం అండి. సో మనం చక్కగా భగవద్గీత సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం భగవద్గీతలో 4వ అధ్యాయం దివ్య జ్ఞానం, చాలా అద్భుతమైన అధ్యాయం. సో భగవంతుని గురించి నేను ఎన్నో విషయంలో, అలాగే ఏ విధంగా కర్మలు ఆచరించాలన్న దాని గురించి చాలా అద్భుతంగా స్వామి చెప్పడం అనేది జరిగింది. సో ఇక దివ్య జ్ఞానంలో మనం ఆల్రెడీ 19 శ్లోకాలు చర్చించుకున్నాం. ఈ రోజు 20వ శ్లోకం చర్చించుకోబోతున్నాం. हरे कृष्ण माता जी दंडवत प्रणामालु। हरे कृष्ण త్యక్త్వా కర్మఫల సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సా. స్వప్న మాతాజీ చదువుతారా ట్రాన్స్లేషన్? హరే కృష్ణ మాతాజీ చదువుతాను మాతాజీ. ఎవరైనా రెడీగా ఉన్నారా బుక్ తో? నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ ట్రాన్స్లేషన్. 20 తన కర్మఫలాల పట్ల సమస్త ఆసక్తిని విడిచి సర్వదా సంతృప్తినిగా స్వతంత్రునిగా ఉంటూ అతడు నానా రకాల కార్యాలలో నెలకొనిన ఎటువంటి కామ్యకర్మను చేయడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇందులో స్వామి కర్మ చేస్తున్నప్పటికీ కూడా కర్మ చేయని వాడు ఏ విధంగా అవుతాడు అంటే, అకర్మ చేయటం కారణంగా కర్మ చేసినప్పటికీ కూడా వాడు కర్మ చేయనట్టి వాడు అవుతాడు. సో దానికి అటువంటి వాడు సాధన స్థితిలో ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంటాడో ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ అధ్యాయంలో 19వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు కూడా ఈ యొక్క కర్మ చేస్తున్నప్పటికీ కూడా కర్మ చేయనట్టు వాడు ఏ విధంగా అవుతాడో, అకర్మ చేయటం కారణంగా. సో ఒక సాధన స్థితిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా కర్మలు చేస్తూ ఉంటాడో అది 20వ శ్లోకంలో చెప్పారు. మళ్ళీ 20 నుంచి ఏం చెప్తారో, సాధ్య స్థితి పరిపూర్ణత్వ స్థితిలో ఉన్న వ్యక్తి ఈ అకర్మలు చేయటం కారణంగా ఏ విధంగా దేని చేత ద్వంద్వముల చేత గాని ద్వంద్వములు అంటే సుఖ దుఃఖముల చేత గాని లేదా పాప ఫలముల చేత గాని దేని చేత ఈ విధంగా ప్రభావితులు కాకుండా ఉంటాడు. సో నెక్స్ట్ అది కంటిన్యూ చేస్తా. బట్ ఈ యొక్క స్పెషల్ గా 20వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, సాధన స్థితిలో ఈ సాధన స్థితిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా కర్మలు చేస్తూ ఉంటాడు. సో దాని యొక్క విషయములు 3 విషయములు చెప్పారు. ఏమిటి? కర్మ ఫల సంగం. సో కర్మ ఫలముల పట్ల ఆసక్తిని విడిచిపెడతాడు వాడు. రెండవది నిత్య తృప్త, ఎప్పుడు సంతృప్తిగా ఉంటాడు. మూడవది ఏమిటి? నిరాశ్రయ, ఇటువంటి భగవంతుడు తప్ప వేరే ఆశ్రయం దేని పట్ల ఏమి ఆశ్రయం తీసుకోడు. సో అటువంటి వాడు కర్మల యందు కర్మలు చేస్తున్నప్పటికీ కూడా ఏమంటున్నారు,
కించిత్ న కరోతి, చేయని వాడే అవుతాడు. చేస్తున్నప్పటికీ కూడా అంటే కర్మలు ఆచరిస్తున్నప్పటికీ కూడా కర్మలు చేయనట్టి వాడు అవుతాడు. సో అందుకనే ఇది ఒక ఆర్ట్ ఏమంటారు, ఇది ఒక కళ. కర్మ ఏ విధంగా చేయాలి. ఇదొకటి నా మూడ్ ఎలా ఉంటే అలా చేస్తానండి ఈ రోజు. రేపొద్దున్న రేపు విషయం రేపు ఆలోచిద్దాం. రేపు ఎలా ఉంటే అలా ఆలోచిద్దాం, అలా చేద్దాం. అది సరైన విషయం కాదు కదండి. ఎవరికైనా భౌతిక ప్రపంచంలోనే ఏదైనా ఒకటి సాధించాలి అంటే ఒక పక్క ప్లాన్ ఉంటుంది. ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి. సో ఈవెన్ మరి స్పోర్ట్స్ పీపుల్ చూడండి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ ప్రిపరేషన్ టైంలో చూడండి. ఎవ్రీథింగ్ 4 AM కి లెగటం, 4 to 5:30 ఈ సబ్జెక్ట్, 5:30 to 6:30 ఎవ్రీథింగ్ పక్క ప్లాన్ గా ఉంటుంది వాళ్ళది. అలాగే ప్రైమ్ మినిస్టర్ గారి షెడ్యూల్ చూడండి. 1 minute కూడా డిఫరెన్స్ లేకుండా ఎగ్జాక్ట్ గా చేసుకుంటూ ఉంటారు. అలాగే మనం బాగా ఆ మంచిగా డెవలప్ అయిన వాళ్ళది భౌతికంగా అయినా, లేకపోతే ఎటువంటి సాంఘికైనా ఏదైనా విషయంలో వాళ్ళు ఏదైనా ఒకటి సాధించి ఉన్నారంటే దే ఆర్ హావింగ్ డిసిప్లైన్. ఒక డిసిప్లైన్ అంటూ ఉంటుంది. ఒక క్రమశిక్షణ పద్ధతి వాళ్ళు అలవర్చుకుంటారు. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు చేస్తానండి అంటే దాని రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. కదండీ! అలాగే భగవంతుడు మన ఈ భౌతిక ప్రకృతిలో పెట్టబడినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు. ఈ విధంగా చేయి. నీకు ఎటువంటి విధంగా నువ్వు కర్మలు చేసినప్పటికీ కూడా అంటపడకుండా ఉంటావు. కానీ ఈ విధంగా చేసావో ఏమవుతుంది? నువ్వు బంధనాల్లో పెట్టబడతావు. మనకి 3వ అధ్యాయం కర్మయోగంలోనే చెప్పారు. ఆ! యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర, యజ్ఞేశ్వరుడి ప్రీత్యర్థమై కర్మలు చేయి. లేకపోతే నువ్వు చేసిన ప్రతీదీ కూడా నేను కర్మ బంధనాల్లో పెట్టబడుతుందని 3వ అధ్యాయం 9వ శ్లోకంలోనే స్వామి చాలా క్లియర్ గా చెప్పారు ఏ విధంగా కర్మలు ఆచరించాలి. సో స్వామి ఇక్కడ దివ్య జ్ఞానం ఇచ్చాడు. దివ్య జ్ఞానం అంటే భగవంతుడికి సంబంధించిన దివ్య జ్ఞానం. అసలు భగవంతుడు ఏ విధంగా ఈశ్వరుడు, ఏ విధంగా అందరికంటే ఉత్తమమైన వాడు, ఆయనతో మనం ఏ విధంగా ఎప్పటికీ సమం కాము. అటువంటి ఆయనకి శరణాగతి పొందటమే యొక్క అత్యల్పమైన జీవాత్మ యొక్క నిత్య ధర్మం. ఆయన యొక్క సంతృప్తి కోసం చేస్తే నువ్వు ఎటువంటి బంధనాల్లో పెట్టబడవు. సో దాని గురించిన విషయములు చెప్తున్నారు. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం చెప్పారు? ఈ యొక్క దివ్య జ్ఞానం తెలుసుకోవటం కారణంగా మనం అకర్మ చేయటం పట్ల ఆసక్తులవుతాము. అంటే భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఏంటి? కర్మ ఫలాసంగం త్యక్త్వా, కర్మ ఫలితముల పట్ల ఆసక్తి విడిచిపెట్టమన్నారు. మీ అందరికి గుర్తుండి ఉంటే 3వ అధ్యాయంలో కూడా స్వామి చెప్పారు, కర్మణ్యవాది కారస్తే, కర్మలు చేయడానికి అధికారం ఉంది కానీ ఫలముల పట్ల ఆసక్తి పెట్టుకోవద్దు. అలాగని ఫలితముల పట్ల ఆసక్తి లేదు కదా, సరే అయితే నేను కర్మలు చేయటమే మానేస్తాను, అది కూడా కరెక్ట్ విషయం కాదని చెప్పారు. సరే అయితే కర్మల ఫలితం పట్ల ఆసక్తి పెట్టుకోవద్దు అంటున్నారు, కర్మల్ని విడిచిపెట్టమంటున్నారు, కర్మలు విడిచిపెట్టద్దు అంటున్నారు. బాగుంది. సరే అయితే నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఎలాగో ఫలితాల పట్ల నాకు ఆసక్తి లేదు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తా. నాకు ఓకే తోచినట్టుగా చేస్తా. 100% ఇవ్వను. అది కూడా కరెక్ట్ విషయం కానీ కాదు. సో ఆచార్యులు ఏం చెప్తారు? మన కర్మ చేసేటప్పుడు ఎలా ఉండాలి? 100% ది బెస్ట్ మనం ఇవ్వాలి. అక్కడ కృష్ణుడు ఉన్నాడు. అర్జునుడు యుద్ధం చేశాడా లేదా? చేశాడు. అర్జునుడు యొక్క 100% ఇచ్చాడు. తర్వాత రిజల్ట్స్ మీద అంతా కూడా కృష్ణుడి మీద ఆధారపడ్డా. సో మనకి ఇటువంటి గొప్ప గొప్ప భక్తులు మనం చూసినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఏ విధంగా కర్మ చేయాలి? 100% ది బెస్ట్ మనం ఇవ్వాలి. మిగతాది కృష్ణుని చేతిలో పెట్టాలి. కదండి! సో పూర్వానికి ఒక వ్యక్తి ఎలాగో ఫలితాల పట్ల ఆసక్తి లేదు. సో ఎలా పడితే అలా వ్యవహరించవచ్చు అనుకుని కృష్ణుడే చూసుకుంటాడు. కృష్ణుడు కాపాడాలనుకుంటే కాపాడతాడు. నేనెందుకు ఏమైనా చేయాలి? ఆ! సో ఇక్కడ ఈ శ్లోకంలో ప్రభుపాద్ గారు ఒక విషయం చెప్పారు. ఆ! కృష్ణుని సర్వ భారమును కృష్ణునికే వదిలివేయుటచే స్వీయ పోషమును గూర్చి కూడా చింతించడు. దాని అర్థం ఏంటంటే సరే అయితే అన్ని విడిచిపెట్టి నేనేం చేయాలో అవి కూడా చేయటం విడిచిపెట్టేసి ఆయన చూసుకుంటాడని కాదు. తను ఏం చేయాలో అంతవరకు అది చేయాలి. పూర్వానికి ఒక వ్యక్తి బాగా ఊర్లో వరదలు అవి వచ్చేస్తున్నాయంట. సో వచ్చేస్తూ ఉంటే అనుకున్నాడంట. సో కృష్ణుడు కాపాడతాడని చెప్పారు కదా భగవద్గీతలో. సరే అయితే కృష్ణుడు వచ్చి నన్ను కాపాడతాడు. నేనేం చేయక్కర్లేదు. సో జనాలందరూ వచ్చి చెప్తున్నారు, అయ్యా ఊరు మునిగిపోతుంది, మేము వెళ్తున్నాం, పడవ వస్తుంది, తొందరగా రా. లేదు లేదు ఇంకా కృష్ణుడు నన్ను పిలవలేదు, పిలిచిన వెంటనే వస్తా. సో అలాగే మళ్ళీ ఇంక కొంతసేపటికి వచ్చారండి, సగం ఊరు మునిగిపోయిందయ్యా, తొందరగా వెళ్దాం. లేదు లేదు ఇంకా కృష్ణుడు పిలవలేదు. అయ్యా పడవ వెళ్ళిపోతుంది, ఇదే లాస్ట్ కాల్ రా. లేదు లేదండి కృష్ణుడు వచ్చి నన్ను కాపాడతాడు, మీరు వెళ్ళండి. సో ఇప్పుడు ఆ వ్యక్తి చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడా, మూర్ఖంగా ఆలోచిస్తున్నాడా? మూర్ఖంగానే మాతాజీ, మూర్ఖంగానే ఆలోచిస్తున్నాడు మాతాజీ. భగవంతుడిని మనం ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక్కోసారి స్వయంగా తనే రాడు. తన యొక్క ఏజెంట్స్ ని ఎంతమందిని పంపిస్తాడు కదండి. సో మనం చూస్తుంటే ఒక్కోసారి ఏదైనా సమస్యలు ఇరుక్కుంటాం, ఓ భగవంతుడా కాపాడు అంటాము. సో భగవంతుడు స్వయంగా ఇప్పుడు ప్రహ్లాదుని కాపాడు నరసింహస్వామిలాగా రావక్కర్లేదు. అక్కడికి ఏదో ఒక వ్యక్తిని
ఆయనకు రిప్రజెంటేటివ్ కింద పంపిస్తారు. మనం వెంటనే సజెషన్ తీసుకోవాలి. మనం ఏం చేయాలో అంతవరకు మనం ది బెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత కృష్ణుని మీద డిపెండ్ అవ్వాలి. అంతేగాని నేను గాలిలో దీపం పెడతా, సరే అయితే కృష్ణ నువ్వు ఉన్నావు కాబట్టి ఈ దీపం మారకూడదు. ఇది తప్పు విషయం. మనం ఏం చేయాలి, ఎంతవరకు ప్రొటెక్ట్ చేయాలో అంతవరకు ప్రొటెక్ట్ చేయాలి. ఆ తర్వాత కృష్ణుని మీద ఆధారపడాలి. సో ఇక్కడ అది చెప్తున్నారు. అంతేగాని సరే అయితే మొత్తం తన స్వీయ పోషణ కూడా చింతించడం, సరే అయితే ఈ రోజు నేను ఏం పని చేయను కృష్ణునే ప్రొటెక్ట్ చేస్తా అంటే కదా ఆయన ఇష్టం చూసుకో. మనం ఎంతవరకు చేయాలి, ది బెస్ట్ మనం ఇవ్వాలి. మిగతాది లీవ్ ద రెస్ట్ కృష్ణ. గివ్ యువర్ 100% టు కృష్ణ. మిగతాది కృష్ణుడికి విడిచిపెట్టాలి. ఏదైతే మన చేతిలో లేదు దాని గురించి టెన్షన్ పడకూడదు. అది చేస్తాడు ఈ వ్యక్తి. ఇక్కడ ఉన్న చెప్తున్న వ్యక్తి ఏం చేస్తాడు, తనకున్న ది బెస్ట్ అని చేస్తాడు. కానీ మిగతాది ఏదైతే ఫలితముల పట్ల ఆ శక్తి విడిచిపెడతారు. కానీ ప్రపంచంలో జనరల్ గా చూస్తుంటే చింత, ఎప్పుడు కూడా యాంగ్జైటీ ఉంటుంది. దేనికోసం? ఓ నా దగ్గర ఇది లేదు, లేకపోతే వాళ్ళ దగ్గర ఇది ఉంది. రెండవ చింత ఏమిటి? ఓమో నా దగ్గర నుంచి పోతుందేమో. సో ఈ విధంగా భక్తులకి ఎవరైతే గనక కృష్ణుడి మీద సంపూర్ణ రక్షణ ఉన్న వాళ్ళకి తన దగ్గర ఏదో లేదనో పొందాలి అనో, లేకపోతే ఉన్నది పోతుందన్న భయం ఉండదు. స్వామి భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, ఏమన్నాడు ఆయన? యోగక్షేమం వహామ్యహం. సో వాళ్ళకి ఏది లేదో అది నేను సమకూరుస్తాను, ఉన్నది నేను రక్షిస్తాను. ఎప్పుడు? మన యొక్క ధర్మాన్ని మనం చక్కగా నిర్వర్తించినప్పుడు. ఎవరి పట్ల? భగవంతుడి పట్ల. ధర్మత్సు సాక్షాత్ భగవద్ ప్రణీతం. భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహత్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో ఫస్ట్ ఆయన ఏం చేయాలో చెప్పాడు. మనది మనం చేసిన తర్వాత అయితే ఆయన చేయాల్సిన పాట ఆయన చేస్తాడు. కానీ మనం ఏం చెప్తాం? మేమేం చేయమండి, మొత్తం మీరే చేసేయండి. అది గురువునైనా కృష్ణునైనా మనం ఇలాగే చెప్తూ ఉంటాం. సో అది కరెక్ట్ విషయం కాదు. మనం ఏం చేయాలి? ది బెస్ట్ మనం ఇవ్వాలి. ఇక్కడ ప్రభుపాద్ గారు అదే రాశారు. తన ధర్మమును శక్తానుసారం నిర్వహించి పితపాతడు సమస్తమును కృష్ణునికే వదిలివేయను. సో ఈ విధంగా మనం వ్యవహరించాలి కదండి. సో అప్పుడు ఆయన యోగక్షేమం వహామ్యహం. ఎందుకంటే ఎవరి దగ్గరైనా ఒక యజమాని దగ్గర ఉంటున్న సర్వెంట్ కి, సేవకుడికి తనకంటూ ఒక ఇండిపెండెంట్ డిజైర్, సెపరేట్ గా ఏమి కోరుకుండదు. యజమానికి ఏది ఇష్టమో తనకే అదే ఇష్టం. యజమానికి ఏం చేయాలో, యజమాని సంతృప్తిలోనే తన సంతృప్తి దాగి ఉంది అన్న ఈ జ్ఞానం అనేది నిజమైన సేవకుడికి తెలుస్తుంది. సో ఎప్పుడైతే మనం మంచి శిష్యులు అవుతామో అప్పుడు మనకు అర్థమవుతుంది మన గురువుల యొక్క సంతృప్తిలోనే మన సంతృప్తి దాగి ఉంది. గురువుకి అసంతృప్తి కలిగితే మనకి ఎటువంటి సంతృప్తి మిగలదు. అది గురువుకైనా కృష్ణుడికైనా. ఈ విషయం ఎంత తొందరగా మనకు అర్థమైతే అంత తొందరగా ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్తాం కదండి. సో ఎవరైతే సేవకుడైన వాడికి ఇండిపెండెంట్ డిజైర్ ఉండకూడదు. అవునా కదా. ఇప్పుడు మనకంటే ఒకేసారి అయితే మనం ఎవరో ఇంట్లో సేవకులుగా ఉన్నాం, సరే ఈ రోజు నాకు ఈ కర్రీ తినాలనిపిస్తుంది చెయ్యండి అని ఆర్డర్ చేయలేము. యజమాని గారు ఏది తింటే అది తింటాం. అవునా కదా. నువ్వు ఆర్డర్ చేసే స్థితిలో ఉంటే మరి నువ్వేం సేవకుడివి? భౌతిక ప్రపంచంలో సేవకుడు అంటే చాలా తక్కువ పొజిషన్ గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏమన్నారు? గోపి భృత్య కమలయోర్ దాస దాస దాస. గోపికల యొక్క సేవకుల యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో దాస 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 అని దాస. అది హైయెస్ట్ పొజిషన్ కదండి. సో ఎందుకని మనం శరణాగతి పొందుతున్నాం? దాస్యం అంటే ఏమిటి? ఎప్పుడైతే మన భగవంతుడికి లేదా గురువుకి శరణాగతి పొందాం, మన దేహం మన మనసు మొత్తం భగవంతుడికి సమర్పించేసుకుంటున్నాం. ఆత్మ సమర్పణ. ఆ తర్వాత మనకంటే వేరే ఇండిపెండెంట్ గా ఉండకూడదు. అందుకనే ఏమంటారు, ఒకసారి మనం గురువుకి శరణాగతి పొందిన తర్వాత మన దేహం గురువు యొక్క ప్రాపర్టీ. సో గురువు యొక్క ప్రాపర్టీని ఇష్టం వచ్చినట్టు వాడడానికి కుదరదు కదండి. సో గురువు యొక్క ప్రాపర్టీ దేనికి ఉపయోగపడాలి? కృష్ణుడి యొక్క సేవలకు ఉపయోగపడాలి కదండి. గురువు ఏం చేస్తారు? తన యొక్క దేహాన్ని, అలాగే కృష్ణుడు ఇచ్చిన వేరే రకరకములైన ఐశ్వర్యములు ఏదైతే దొరుకుతాయో అవన్నీ కూడా తనకున్నది సర్వస్వం కృష్ణుడి యొక్క సేవలు ఉపయోగిస్తారు. మనం డైరెక్ట్ గా కృష్ణుడికి సేవ చేయలేం. కృష్ణుడి యొక్క అంతరంగ సేవకులు శరణాగతి పొంది వాళ్ళ ద్వారా మనం సేవ చేస్తాం. అటువంటప్పుడు మన దేహం కృష్ణుడి యొక్క అలాగే గురువు యొక్క ప్రాపర్టీ అయినప్పుడు దాన్ని విచ్చలవిడిగా ఇంద్రియ భోగం చేయడం కోసం ఎటువంటి అవకాశం లేనే లేదు. అది మనదే కానప్పుడు ఇక దాని మీద మన పెత్తనమే ఉంది. సో ఎవరైతే ఓనరో వాళ్ళ సంతృప్తి కోసం దాన్ని వినియోగించటం ఉత్తమమైన విషయం కదండి. అందుకనే మనం చేసేవి ఎలా ఉండాలి? కర్మ ఫలముల పట్ల ఆసక్తి లేకుండా ఉండాలి. అలా చేస్తే ఏమవుతుంది? అటువంటిది అకర్మ. మామూలుగా మన ఇంద్రియ భోగం కోసం చేస్తే పుణ్యం పాపం, మంచి కార్యములైతే పుణ్యం, చెడు కార్యాలైతే పాపం వస్తుంది. కానీ ఈ యొక్క ఎటువంటి ఫలముల పట్ల ఆసక్తి లేకుండా
కేవలం భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేస్తే ఏమవుతుంది? శుభం అశుభం, ఇక్కడ ప్రభుపాద్ గారు రాశారు, శుభం అశుభం రెండిటి నుంచి వాడికి ముక్తి లభిస్తుంది. అంతేకాకుండా వాడికి ఏమవుతుంది? పరిశుద్ధమైన జీవితం గడుపుతూ ఉంటాడు. ఎటువంటి పాప ఫలితముల చేత ప్రభావితం కాకుండా ఉంటాడు. ఏ విధంగా అయితే తామరాకు నీటిలో ఉన్న అంటబడకుండా ఉంటుందో ఆ విధంగా ఉంటాడు. సో చాలా మంది సందేహం వస్తుంది, ఏది మంచి కర్మ, ఏది శుభకరం, ఏది అశుభకరం? ఏదైతే మన సంసార చక్రంలో పెడుతుందో అది అశుభకరమే. ఏ కర్మ అయితే మనని సంసార చక్రం నుంచి బయటికి తీస్తుంది అదే శుభకరమైన విషయం. కేవలం భక్తి తప్ప మన ఏది కూడా సంసార చక్రం నుంచి బయటికి తీయలేదు. భక్తి కాకుండా నువ్వు ఏది చేసినా అది పుణ్యమైనా పాపమైనా నేను సంసార చక్రంలో పెట్టబడుతుంది, కాబట్టి అది అశుభంగానే పరిగణింపబడుతుంది. ఎందుకని? ఆత్మస్థాయిలో ఆలోచిస్తే సంసార చక్రంలో తిరుగుతూ ఉంటే అది నీకు మంగళకరం, జీవాత్మకి ఎటువంటి మంగళకరమైన విషయం కానీ కాదు. ఒక భోగ లాలసలు ఉన్న వాళ్ళకి ఏదైనా మంగళకరమేమో స్వర్గానికి వెళ్తే, కానీ ఎవరైతే భగవద్ధామం వెళ్ళాలి అనుకున్న వాడికి అది పెద్ద మంగళకరమైన విషయం కానీ కాదు కదండి. ఇక్కడ అదే చెప్పారు, అసంగుడైన భక్తుడు ఏమీనూ చేయనవని చందమున కర్మల యొక్క శుభాశుభ ఫలముల నుండి సర్వదా విముక్తుడై ఉండను. సదా విముక్తుడై ఉండను. సో ఎలాంటి మనంటే వీళ్ళు కర్మలు చేయరా? చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇప్పుడు భక్తులు కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారు? సో ఏదైతే ధర్మబద్ధంగా వచ్చిన దాంతో చక్కగా కృష్ణ చైతన్యంలో ఫ్యామిలీ చక్కగా అందరూ ఉండే కృష్ణ చైతన్యంలో ఏదైతే ప్రసాదం వండుకుని భగవంతుడు సమర్పించలేదు, కృష్ణ చైతన్య కార్యక్రమాలు అయితే తీర్థయాత్ర చేయడానికి, లేకపోతే భగవత్ సంబంధిత కార్యక్రమాలు, భగవత్ సంబంధితమైన జీవనం గడపడం కోసం దాన్ని వినియోగించుకుంటూ ఉంటాడు ఆ మూలాన్ని. అదే వ్యక్తి ఇప్పుడు ఒకవేళ అభక్తుడు అయి ఉన్నాడు, ఎటువంటి భగవత్ చైతన్యం లేదు, అతను ఏం చేస్తాడు? సరే అయితే ఈ మంత్ శాలరీ వచ్చిన వెంటనే ఈ ట్రిప్ కి వెళ్ళాలి, ఈ బార్ కి వెళ్ళాలి, ఈ నైట్ క్లబ్ కి వెళ్ళాలి, ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటాడు. శాలరీ రాకముందే నెక్స్ట్ మంత్ ఏం చేయాలి, ఇంద్రియభోగం గురించి మొత్తం ప్లాన్. నెక్స్ట్ మంత్ 1 year వరకు కొంతమంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇది వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. అంతవరకు ఎందుకు? మన భక్తి జీవితంలో రానప్పుడు మన ప్లాన్స్ కూడా అలాగే ఉండేవి. అవునా కదా? అవునా కదా? అవును మాతాజీ. ఇప్పుడు ఎలా ఉంటాయి ప్లాన్స్? నెక్స్ట్ ఇయర్ బృందావనం వెళ్దామా, ఆ తర్వాత కుదిరితే మాయాపూర్ వెళ్దాం, సో ఏమైనా అవకాశం ఇస్తే స్వామి అటు నుంచి అటు పూరి కూడా చూసుకుని వద్దామా, ఇలా ఉంటాయి. సో మనము డిజైర్ చేస్తాం, వాళ్ళు డిజైర్ చేస్తున్నారు. మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. మనం సంపాదిస్తున్నాం, వాళ్ళే సంపాదిస్తున్నారు. బట్ ఫుల్ చైతన్యం డిఫరెంట్ అయిపోయింది కదండి. ప్రభుపాద ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు మనం షాప్ అలా బయటికి వెళ్ళాం ఏదో కొందామని, బంగాళదుంపలు చాలా ఫ్రెష్ గా కనిపించాయి, సరే అయితే ఫ్రై చేసుకుని తిందాం మన కోసం, మన నాలుగు సంతృప్తి కోసం అనుకుంటే అదే కర్మ బంధించవచ్చు. ఓ ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇవి, చక్కగా భగవంతుడికి సమర్పించే రకరకములైన విషయంలో దానితో రకరకముల ఐటమ్స్ తయారు చేసి భగవంతుడికి సమర్పిస్తే ఎంత బాగుంటుంది. ఆ తర్వాత ప్రసాదం స్వీకరిస్తే అదే కర్మ, అదే కొనటం, అదే సరుకు చేయటం, అదే డబ్బులు తీసుకొచ్చాడు, కడిగాడు, కోసాడు, వండాడు, సేమ్ ప్రాసెస్. కానీ ఏం జరిగింది? ఒకటి తన నాలుకని సంతృప్తి కోసం వాడాడు, ఇంకొకటి భగవంతుడికి సంతృప్తి సమర్పించి కోసం. భగవంతుడి ఇంద్రియ తృప్తి కోసం చూసి తర్వాత ప్రసాదంగా స్వీకరించాడు. ఎంత డిఫరెన్స్ ఉంది! ఒక్కటే యాక్టివిటీ బట్ చైతన్యం ఫుల్ గా డిఫరెంట్ కదండి. సో ఈ విధంగా వీళ్ళు కర్మలు చేస్తున్నప్పటికీ కూడా చెయ్యని వాళ్ళు అవుతారు. మరి రెండో విషయం ఏమని చెప్తున్నారు? రెండో విషయం నిరాశ్రయుడు, అంటే భగవంతుడు తప్ప ఎటువంటి వేరే ఆశ్రయం తీసుకోరు. సో ఇక్కడ చెప్తున్నారు, ఇప్పుడు నిరాశ్రయం అంటే వేరే ఆశ్రయం తీసుకోరు. ఇప్పుడు చూడండి వీళ్ళ యొక్క ఇప్పుడు చిన్న పిల్లల్లో వాళ్ళకి వేరే ఆశ్రయం ఏమన్నా ఉంటుందో తల్లి కాకుండా? అమ్మఒడే. తల్లి ఒక్కటి కొట్టింది అనుకోండి, బాగా అల్లరి చేస్తున్నాడు, నొప్పుల దగ్గరికి వెళ్తున్నాడు, ఒక్కటి ఇస్తుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? ఏడ్చుకుంటూ తల్లినే వాటేసుకుంటాడు మాతాజీ, మళ్ళీ తల్లిని అమ్మ గట్టిగా దగ్గరికే వస్తాడు, వాటేసుకుంటాడు. గట్టిగా గట్టిగా అరుస్తుంది, మళ్ళీ అమ్మ దగ్గరికి వస్తాడు. అదేంటి బుద్ధి లేదా? అలాగ అరుస్తుంది అమ్మ, మళ్ళీ అమ్మ దగ్గరికి వస్తున్నాం. మన అమ్మ తప్ప వేరే ఆశ్రయం లేదు, అమ్మ తప్ప వేరే ఎవరు తెలియనే తెలియదు. నన్ను రక్షించేదైనా, కొట్టేదైనా, తిట్టేదైనా ఈవిడ దగ్గరికి వెళ్ళాలి నేను. ఒకవేళ తిట్టినా కొట్టినా అది నా మంచి కోసమే అని తెలిస్తే ఏమవుతుంది? పిల్లవాడు అమ్మని విడిచిపెట్టాడు. ఓ అమ్మ ఏదో తప్పు చేశాను నేను, ఎంత ప్రేమ చూపించి అమ్మ ఈ రోజు అరుస్తుందంటే ఏదో వినాశనకరమైన విషయం నేను చేశాను. ఈ కృతజ్ఞత, విశ్వాసం ఎటువంటిది లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అయితే నేను మాటలోను, నేను చూస్తా, ఇలా వేస్తూ ఉంటాను కదండి. సో భక్తుడికి తెలుస్తుంది, ఈ రోజు స్వామి నాకు ఏది ఇచ్చినా అది నా మంచి కోసమే. ఈ రోజు నాకు సుఖం ఇచ్చినా, దుఃఖం ఇచ్చినా, ఇది అవమానం ఇచ్చినా అది నా మంచి కోసమే, అది నా మంచి కోసమే.
సో ఇది ఎవరికైతే అర్థమవుతుంది, తత్తేను కంప సుసమీక్షమానో భుంజాయ ఏవాత్మకృతం విపాకం హృద్వర్గపూర్వీ విదదన్నమస్తే జీవేతయో ముక్తి పదే సదయ భక్. ఎవరికైతే తన గత జన్మ కర్మల ఫలితములు ఇప్పుడు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఒక్కోసారి దుఃఖం అనుభవించాల్సి వస్తుంది, ఒక్కోసారి అవమానం అనుభవించాల్సి వస్తుంది, ఒక్కోసారి తీవ్రమైన మనస్పర్ధన వస్తూ ఉంటాయి. అవన్నీ అనుభవించినప్పటికీ కూడా మనస వాచ కర్మన భక్తితో సేవలు ఎవరైతే నిలిచి ఉంటారో వాడు ఏమవుతాడు, దయాభక్ ముక్తికి అర్హుడు అవుతాడు. స్వయం బ్రహ్మగారు చెప్పారు. మనకి సాంప్రదాయం యొక్క స్టార్టింగ్ ఆచార్య ఆయనే చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ భక్తుడికి అర్థం అవుతుంది, ఏదైతే నా జీవితంలో జరుగుతుంది శాంక్షన్ చేసింది స్వామి. అవును, ఇక్కడ నాది అంత తప్పు లేదు, అంతగా అవమానించాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తి వచ్చే అవతల. ఒక్కొక్కసారి మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం, ఒక్కోసారి అది మిస్టేక్ అని కూడా మనకు తెలియదు. అవతల వాళ్ళు వచ్చి మన మీద పెద్ద విజృంభణ చేసేంత వరకు కూడా అది మనకు ఒక్కోసారి అన్య మనస్కంగా చేస్తాం, ఒక్కొక్కసారి అసలు తప్పని కూడా ఆలోచించం. ఎందుకంటే మనం ఒక దూరంలో వెళ్తూ ఉంటాం, మనం ఒకదాన్ని చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది, 360 degrees 100% కవరేజ్ మనం చెక్ చేయలేం. ఎందుకని ఏదో ఒకటి చేయాలని ఆతృత, ఏదో ఒకటి ఆ ఒక దాంట్లో మంచిగా ఇన్వాల్వ్ అయిపోయాం అనుకోండి, ఒక్కోసారి 100% కవరేజ్ చేయటం మర్చిపోతాం. ఓ ఇది చేస్తే వేరే వాళ్ళకి ఏదైనా అవుతుంది, ఇది చేస్తే వేరే వాళ్ళకి ఇబ్బంది, ఒక్కోసారి మైన్యూట్ గా మర్చిపోతూ ఉంటాం. కానీ కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఎప్పుడు అవకాశం దొరికింది సరే అయితే అని చెప్పి ఇప్పుడు వాళ్ళు కనుక క్రిటిసైజ్ చేయడం ప్రారంభించారు అనుకోండి, వెరీ డిఫికల్ట్ అది తీసుకోవటం, వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకని మనం నిజంగా తప్పు చేయాలని వ్యవహరించలేదు, బట్ ఆ విధంగా రిజల్ట్ అందరికి అలా అనిపించింది. ఓ ఈ ఫలానా వ్యక్తి ఈ విధంగా చేయాలనుకుంటున్నారు, మనకి ఏమి పర్మిషన్ తీసుకోకుండా. సో అప్పుడు వాళ్ళ దృష్టిలో అది కరెక్టే, కానీ మన దృష్టిలో అటువంటి మాటలు, అటువంటి క్రిటిసిజం తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగని భక్తి విడిచిపెట్టేయాలా? శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారు, మొన్నే చదివాను, ఆ కోట ఎంతో అద్భుతంగా ఉంది. ఎన్ని అవమానాలు వచ్చినా, ఏం జరిగినా జీవితంలో ఏం విడిచిపెట్టకూడదు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. భక్తిని మాత్రం విడిచిపెట్టద్దు, ఏదేమైపోనే భక్తిని మాత్రం విడిచిపెట్టద్దు. మన ఆచార్యులు ఎంత స్ట్రిక్ట్ గా చెప్పారు అంటే, భక్తి చేస్తే ఓ నీకు ఇంకా అవమానాలు ఉండవు, భక్తి చేస్తే నీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు అని చెప్పట్లేదు. అది చేసి ఎన్ని వచ్చినా నువ్వు విడిచిపెట్టద్దు, ఆ వచ్చిన శక్తితో నువ్వన్నిటినీ తట్టుకోగలవు. సో భగవంతుని యొక్క భక్తి గాని, గురు యొక్క కృప గాని ఎలా ఉంటుంది, ఛత్రం గొడుగులాగా మనకి ప్రొటెక్షన్ వస్తుంది. వాళ్ళేం వర్షం ఆగిపోద్దని చెప్పరు, వర్షం వస్తూనే ఉంటది. బట్ ఆ ఛత్రం గొడుగు వేసుకుని వెళ్తే తడుస్తావా నువ్వు? తడవు. అది గొడుగు లేకుండా వెళ్ళు, నిమిషంలో తడిసి ముద్దయిపోతాం. అలాగే ఈ ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలు అని భక్తి స్టార్ట్ చేశాను కదా, సరే నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు, క్రిస్టల్ క్లియర్ గా నేను అలా ఉన్నాను అలాగే అర్థం చేసుకోవాలి. అదేంటి భక్తి చేసినప్పటికీ కూడా తప్పుగా అనుకుంటున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. అయ్యే రామ, నువ్వు మారినా వాళ్ళు మారలేదు కదా, కదండి. సో నీకు రోగం తగ్గిపోయింది, నువ్వు తగ్గటం మానేసావు, కానీ వాళ్ళకి ఇంకా రోగం దగ్గుతూనే ఉన్నారు. అదేంటి, నేను తగ్గటం మానేశాను కదా, వాళ్ళు ఎందుకు దగ్గుతున్నారంటే వాళ్ళకి రోగం తగ్గలేదు. సరే అయితే నీకు అండర్స్టాండ్ చేసుకో, నువ్వు ఆల్రెడీ ఆ స్టేజ్ దాటి వచ్చావు కదండి. సో భక్తుడికి అవగాహన ఉంటుంది, ఏ వ్యక్తి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఇదంతా చెప్పినంత ఈజీ కాదు. ఎందుకని మనం కూడా శుద్ధ భక్తులు కాదు కాబట్టి చెప్పినంత ఈజీగా. శుద్ధ భక్తులు అయితే అవతల వాళ్ళు ఏ విధంగా ఈ పలానా గుణంతో బాధపడి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు ఎటువంటి విధంగా కలుగు చెందకుండా భగవంతుని ఆశ్రయం విడిచిపెట్టకుండా ఉంటారు. ఒక్కొక్కసారి మనం కూడా గుణములతో పడుతూ ఉంటాం కదా, మనమే శుద్ధత్వం వెళ్ళలేం. అప్పుడు ఏమవుతుంది, వెరీ డిఫికల్ట్, ఆ సిచ్యుయేషన్ తట్టుకోవటం చాలా డిఫికల్ట్. కానీ అటువంటి సమయంలో కూడా మన గురువుని, భగవంతుని విడిచిపెట్టకుండా ఉంటే మన జీవితంలో సక్సెస్ స్టార్ట్ అయినట్టే కదండి. మన జీవితంలో సక్సెస్ స్టార్ట్ అవుతుంది. సో అందుకనే ఈ భక్తులకి ఎప్పుడు కూడా ఎటువంటి ఆశలు లేదంటే వాళ్ళు ఎలా ఉంటారు, చిన్న పిల్లల్లాగా. చిన్నపిల్ల అమ్మ తల్లి తప్ప ఏమీ లేదు. భగవంతుడు నువ్వు కష్టం ఇచ్చినా, నువ్వు దగ్గర తీసుకున్నా, దూరంగా తోసేసినా నువ్వు తప్ప మాకు వేరే ప్రాణనాథుడు గాని, యజమాని గాని ఎవ్వరూ లేరు. చైతన్య మహాప్రభు అదే చెప్పారు, గోపికలు అదే చెప్పారు, శుద్ధ భక్తులు అందరూ అదే చెప్తున్నారు కదండి. సో ఆ విధంగా ఉంటారు. ఇంకొక విషయం ఏం చెప్పారు, నిత్య తృప్తుడు. నిత్య తృప్తుడు వెరీ డిఫికల్ట్ కదా. తృప్తుడు అంటే ఓకే, నిత్య తృప్తుడు వెరీ డిఫికల్ట్. మనం ఉంటాం సాటిస్ఫైగా అప్పుడప్పుడు, వెరీ రేర్.
వన్స్ ఇన్ ఇయర్ ఏమంటారు, శివరాత్రికి ఒకసారి అమావాస్యకి ఒకసారి సంతోషంగా ఉంటాం. కదండి. సో కానీ ఇక్కడ ఏమన్నారు, నిత్య తృప్త, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అవి పెద్ద డిఫికల్ట్ అండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉండగలం? ఎందుకంటే మాకు కావాల్సినవి చాలా ఉన్నాయి కదా, మరి అవన్నీ సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఇది అట్లీస్ట్ సత్వగుణంలో లేకపోతే ఇది చేయడం చాలా కష్టం. శుద్ధ సత్వం ఉన్న వాళ్ళు ఈజీగా చేస్తారు. సత్వగుణంలో ఉన్న వాళ్ళు కొంచెం చేసే ప్రయత్నం చేయగలరు. రజస్తమో గుణం ఉన్న వారు నిత్య తృప్తుడిగా ఉండటం అసాధ్యం. కల వాళ్ళకి కల్లోనే విషయం ఇది కదండి. సో తృప్తిగా ఎలా ఉండాలి? ఎప్పుడు ఉండగలం మనం? ఎప్పుడు ఉండగలం అంటే మనకున్న దానికి మనం చాలా గ్రేట్ఫుల్ గా కృతజ్ఞతగా ఉన్నప్పుడు, మన జీవితంలో మనకి ఉన్న దాంతో ఎప్పుడు మనం సంతృప్తిగా ఉంటాం? మనకున్న దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు కదండి. సో పూర్వానికి ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తూ అనుకున్నాడంట, ఏదో ద్విచక్ర వాహనం మీద వెళ్తూ ఈ కారులో ఉన్న వ్యక్తి చాలా అదృష్టవంతుడు, నేనే దురదృష్టవంతుడు, ఏమి లేదు, ఇలా అనుకుంటూ వస్తూ ఉంటే కొంతసేపు వెళ్ళిన తర్వాత చూసాడంట ఒక సైకిల్ మీద వెళ్ళే వ్యక్తిని. అప్పుడు అనుకున్నాడంట, ఓ వీడికంటే నేను చాలా కష్టపడి తొక్కి 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 ఈవినింగ్ కలిసిపోతున్నాడు, నేను స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది, నేను చాలా మంచివాడు. కాసేపటికి ఆ సైకిల్ వాడు అనుకున్నాడంట బైక్ వాడిని చూసి, వీడు చాలా బాగుంది, నొక్కితే వెళ్ళిపోతే నేను తొక్కాల్సి వస్తుంది, వీడే నాకంటే అదృష్టం. వీడు ఇలా వెళ్తూ ఉంటే అనుకున్నాడంట, కొంచెంసేపటి చూస్తే సైకిల్ కూడా లేని వాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాడిని చూసి, ఓ వీడు ఇంత దూరం నడిచి వెళ్తే గానీ వాడు ఏం పని చేయాలో వెళ్ళలేడు, నేను సైకిల్ ఉంది నాకు ఈజీగా, కొంచెం శ్రమ తక్కువే, పర్వాలేదు, నేను చాలా పర్వాలేదు కదండి. సో ఈ కాలుతో నడుచుకుని వాడు అనుకున్నాడంట, ఈడైనా బెస్టే, కనీసం సైకిల్ ఉంది, నాకు అది కూడా లేదు. ఈ విధంగా కొంతసేపు వీడు వెళ్తూ ఉంటే ఒక కాలు లేని ఒక వాడు ఒకే కాలుతో కుంటుకుంటూ ఏదో పనులు చేసుకున్నాడు. అప్పుడు అర్థమైందంట, వీడికి రెండు కాళ్ళు కూడా లేవు, నాకు రెండు కాళ్ళు ఉన్నాయి, ఓ నేను చాలా బెటర్ గా ఉన్నా కదండి. ఇంకొంతసేపు వీడు అనుకున్నా అంటే వీడికి రెండు కాళ్ళు ఉన్నాయి, ఎంత దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఒక్క కాలుతో ఈడ్చుకుంటూ వెళ్తున్నా. సో వీడు కొంతసేపటికి చూశాడంటే ఒక వ్యక్తి రెండు కాళ్ళు లేవు, ఏదో మిషన్ కార్ మీద వెళ్తున్నాడు. అనుకున్నాడంట, వీడికి ఒక కాలు కూడా లేదు, వాడికంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి. సో ఏం డిఫరెన్స్ వచ్చేసింది వాళ్ళకి? జస్ట్ గుర్తించారు వాళ్ళ దగ్గర ఏది ఉంది. ఇదే సీక్రెట్ అండి. ఎప్పటి వరకు అయితే మనకి స్వామి ఇచ్చింది చూడమో అప్పటి వరకు అసంతృప్తిగానే ఉంటాం. ఎప్పటి వరకు లేని దాని గురించి ఆలోచిస్తున్నాం, లేని దాని గురించి ఆలోచిస్తున్నాం, అటువంటి వాళ్ళని ఏమంటారు, 99 క్లబ్. సో ఈ 99 క్లబ్ వాళ్ళకి ఆ వన్ అనేది ఎప్పుడూ ఉండదు. ఆ వన్ అనేది ఎప్పుడూ ఉండదు. అదే వాళ్ళ అసంతృప్తికి కారణం. అందుకని మనం 99 క్లబ్ మెంబర్స్ అవ్వకూడదని ఆచార్యులు చెప్తారు. ఎందుకని? అన్నీ ఉన్నాయండి మా జీవితంలో. పలానా వ్యక్తి ఇంతగా అవమానించాడు తెలుసా? అది కూడా 10 ఏళ్ల క్రితం. 10 ఏళ్ల క్రితం అవమానించాడు తెలుసా? అది ఎప్పుడైతే అవమానించారో, అవమానించినప్పుడు చుట్టూరు చూసి నవ్విన వాళ్ళు మర్చిపోయారు, అవమానించిన వాడు మర్చిపోయాడు, కానీ వీడు ఇంకా గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పుడు వాడి జీవితంలో ఆనందంగా ఉండడానికి అన్ని ఉన్నాయి. బట్ 10 ఏళ్ల క్రితం అవమానించాడు చూసారా, అది ఇంకా నన్ను నిద్రపోనివ్వట్లేదండి. ఇది 99 క్లబ్ కదండి. మంచి పిల్లలు ఉన్నారు, మంచి అత్తమామలు ఉన్నారు, మంచి భార్య ఉంది, కానీ ఏమంటారు, పలానా వ్యక్తి అండి నాకంటే ముందుకు వెళ్ళిపోతున్నాడు, సో వాడిని దాటేసి వెళ్ళినప్పుడు నాకు ఆనందం. అది ఆ ఒక్కటి ఎవరు క్రియేట్ చేసుకున్నారు? మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ మనసు ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా ఏదైతే ప్రొజెక్ట్ చేయాలనుకుంటుందో అదే ప్రొజెక్ట్ చేస్తుంది, మనం నియంత్రించకపోతే. మన నోట్లో అల్సర్ ఉందనుకోండి, నాలుక ఎక్కడికి వెళ్తుంది? పద్దాకా అల్సర్ దగ్గరికి వెళ్తుంది, మనం దాన్ని పట్టుకోము, అన్యమనస్కంగా అది వెళ్ళిపోతుంది. అలాగే మన మనసు కూడా ఒక ప్రొజెక్టర్ పెట్టి ఇది నీకు లేదు, ఇది అవమాని, అవే డిస్ప్లే చేయాలనుకుంటాం. బట్ మనం దానికి ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, ఏ విధంగా? కృతజ్ఞతగా ఉండటం. ఓ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్, ఈ రోజు ఇంకా లెగిసాను, చాలా మంది పొద్దున్న లెగలేదు, వాళ్ళకి రాత్రితోనే అయిపోయింది వాళ్ళ జీవితం, నాకు ఇంకొక అవకాశం ఇచ్చావు, చాలా చాలా ధన్యవాదాలు. సో ఈ విధంగా కృతజ్ఞత చెప్పటం. ఓ కృష్ణ, చాలా మందికి ఈ రోజు ఆహారం లేదు, నాకు ఆహారం ఉంది. చాలా మందికి ఆహారం ఉన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా మందికి ఆహారం ఉండి డైజెషన్ సరిగ్గా ఉన్నా హాస్పిటల్లో ఏ సర్జరీ చేయించుకున్నారు, వాళ్ళకి ఆహారం తీసుకోవద్దన్నారు. సో ఓ కృష్ణ, చాలా చాలా ధన్యవాదాలు, ఇంకా నాకు ఆకలిస్తోంది, తింటే అరుగుతోంది, ఇంకా నాకు చైతన్యం ఉంది, ఏం చేయాలో విచక్షణ ఉన్నది, ఇంకొక అవకాశం ఇచ్చావు ఈ క్షణం, చాలా చాలా. ఈ విధంగా మనం ఎప్పుడైతే కృతజ్ఞతగా ఉంటాం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా సంతోషంగా ఉంటాం. మనం అనుకున్నవన్నీ పొందితేనే సాటిస్ఫైడ్ సక్సెస్ఫుల్ లైఫ్. అలా కాదు. సంతోషంగా ఎవరు ఉండగలరు? వాళ్ళకి కావాల్సినవన్నీ పొందినప్పుడు కాదు,
వాళ్ళకి ఉన్నదాన్ని అంతా కూడా అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళకున్న అదృష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగినప్పుడు వాళ్ళు నిజంగా సంతోషంగా ఉండగలరు. లేకపోతే మన యొక్క జీవితంలో ఎప్పుడు ఏదో ఒక డాట్ అనేది ఉంటూనే ఉంటుంది. మనం ఎక్కడున్నా ఇక్కడ దుఃఖాలయంలో ఉన్న ఎవరు పర్ఫెక్ట్ కాదు. అలాగే మనం పర్ఫెక్ట్ కాదు. పోనీ మనం పర్ఫెక్టా? మనం చూసి మనం ఆనందపడడానికి మనం పర్ఫెక్ట్ కాదు. అలాంటప్పుడు వేరే వాళ్ళు పర్ఫెక్ట్ కాదు. వాళ్ళ దగ్గర నుంచి ఆశించేది కూడా ఇంపర్ఫెక్ట్ గానే ఉంటుంది. మరి అప్పుడు ఆనందం ఎలా ఉంటుందండి? ఉండనే ఉండదు. కాబట్టి ఏదైతే ఉన్నదో మనం దాని ద్వారా మనం చాలా గ్రేట్‌ఫుల్ గా ఉండాలి. కదండీ! మనం దేని ద్వారా ఉన్నామో దాని చేత మనం గ్రేట్‌ఫుల్ గా ఉండాలి. సో, కాబట్టి మనం కృష్ణుడితో మాట్లాడడం ప్రారంభించాలి. ఓహ్! కృష్ణ థాంక్ యూ సో మచ్. కదండీ! ఏదైనా ఒక బాంధవ్యం నిలబడాలి అంటే 3 విషయాలు ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలని ఆచార్యులు చెప్తారు. అది భౌతికంగా అయినా, ఆధ్యాత్మికమైనదైనా. సో, మరి భగవంతుడికి మనకి కూడా ఆ సంబంధం ఉన్నది. కానీ మరుగున పడిపోయింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని రీఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే కమ్యూనికేట్ చేయటం ప్రారంభించాలి. మీరు ఎవరితోనైనా మాట్లాడడం మానేసేయండి కొన్ని రోజులు. ఎంత గొప్ప బంధమైనా అసలు లేనట్టు అయిపోతుంది. అలాగే భగవంతుడితో మనం ఎప్పటినుంచో మాట్లాడడం మానేసాం. సో, కాబట్టి మాట్లాడడం ప్రారంభించాలి. ఓహ్! కృష్ణ థాంక్ యూ సో మచ్. ఓహ్! కృష్ణ థాంక్ యూ సో మచ్. నేను ఇంత పాపం చేసినా నాతో పరమాత్మ కింద ఉంటున్నావు. నీకంటే మంచి శ్రేయోభిలాషి నాతో ఎవరున్నారు? మన మనతో ఉన్న స్వామిని గురించి విడిచిపెట్టి, మనని విడిచిపెట్టిన వాళ్ళ కోసం మనం ఏడుస్తాం. కదండీ! లేకపోతే ఆళ్ళు మాట్లాడలేదండి. లేకపోతే ఈ పలానా వ్యక్తికి ఎంత ప్రేమించాను నా జీవితం నుంచి వెళ్ళిపోయారు. ఎంత ప్రేమించాను ఈ రోజు నన్ను ఈ విధంగా చూసి. మనతో ఉంటున్నాడు ఆయన శ్రేయోభిలాషి, పరమాత్మ కింద ఉంటున్నాడు. ఎన్ని జన్మల బట్టి మనతో వస్తున్నాడు. మన ఆయన పట్ల ఎటువంటి విధంగా చూపించట్లేదు. సో, మనంతా కమ్యూనికేట్ చేయటం ప్రారంభం. తర్వాతేంటి రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్ చూపించాలి. ఓహ్! కృష్ణ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నాకు ఏదైతే లభించే అంతా కూడా నీ యొక్క కృప. భక్తులు లభించారు, శాస్త్రం లభించింది, సాంగత్యం ఉంది. ఇంతకన్నా ఏం కావాలి? అంతకు మించి నీకు భక్తి చేయాలన్న చిన్నపాటి ఆశ నాలో చిగురించింది. సో, కృతజ్ఞత మనం చూపించుకుంటూ ఉండాలి. రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్ ఉండాలి. సో, మూడవదేమిటి? ఏదైతే ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి చేయాల్సినవి ఉంటాయో అవి చెయ్యాలి. ఆపకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. కదండీ! ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే మనం కృష్ణుడితో మన సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం ఎవ్రీ సెకండ్ చేయాలో అది చేస్తూ ఉండాలి. ఒకటేంటి మన కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి. ఇంకొకటి ఆయనకి కృతజ్ఞత, గ్రేట్‌ఫుల్ గా ఉండాలి. థాంక్ యూ సో మచ్ కృష్ణ అని చెప్పడం ప్రారంభించాలి. ప్రతి దానికి కూడా సంతృప్తిగా ఆయనిచ్చిన దాంతో ఓ కృష్ణ నీ యొక్క మెర్సీ కారణంగా ఇవి నాకు ప్రాప్తించబడ్డాయి. అసలు నేను ఓనరే కాదు వీటన్నిటికి కూడా. యూ ఆర్ ద ఓనర్. మీరే ఓనరు. తాత్కాలికంగా నాకు ఓనర్‌షిప్ ఏదో ఇచ్చారో అది మీ సేవలో ఉపయోగించుకుంటాను. ఈ కృతజ్ఞత ఎప్పుడూ ఉండాలి. మూడవదేమిటి? మూడవదేమిటి? ఏదైతే ఎస్టాబ్లిష్‌మెంట్ చేసుకున్నామో ఆ రిలేషన్ కోసం చేయాల్సిన కార్యక్రమాలన్నీ వదలకుండా చేయాలి. సో, ఈ విధంగా చేస్తూ ఉంటే ఏమవుతుంది? మూడవ క్వాలిటీ నిత్య తృప్తుడుగా మనం ఉండగలం. సో, కృష్ణ ఎప్పుడైనా మనకు ఐ లవ్ యూ చెప్తున్నారా లేదా? మనమే చెప్తున్నామా? ఆయనే చెప్తున్నారుగా మేము చెప్పలేకపోతున్నాం మాతాజీ, ఎప్పుడు తెలుసుకోలేక చెప్పారు అజ్ఞానంతో. కృష్ణ ఐ లవ్ యూ? ఇప్పుడు మనల్ని చెప్తూనే ఉన్నారు మాతాజీ. సత్సంగంలో జాయిన్ చేసుకొని మనకి ఐ లవ్ యూ చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఎన్ని జన్మల క్రితం చెప్పారు? కృష్ణ ఐ లవ్ యూ చెప్పాడా లేదా అసలు? ఎప్పుడు మేమే ఇప్పుడు చెప్తున్నామండి. కాబట్టి కృష్ణ మాతాజీ ఎదురుకుంటా వెళ్ళి ఐ మాత్రం లవ్ యూ ఉన్నాం. కృష్ణ, ఐ లైక్ యూ కృష్ణ మేమే చెప్తున్నాం కానీ ఆయన ఒక్కసారి కూడా చెప్పలేదు. చెప్పారా లేదా? జన్మ జన్మలుగా చెప్తున్నాడు మాతాజీ. జన్మలుగా చెప్తున్నారు ఎవ్రీ ఇన్విటేషన్ సెకండ్ పెట్టి. చెప్తున్నాడు ఆయన. ఎవ్రీ సెకండ్ మన గాలి తీసుకోవడానికి శక్తి ఇచ్చిన ప్రతిసారి ఐ లవ్ యూ శ్రీప్రద అని చెప్పినట్టే. ఐ లవ్ యూ ప్రతి క్షణం ఆయన చెప్తున్నాడు. ఎందుకని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనని ఇంకొక అవకాశం, ఇంకొక క్షణం మనకి ఇచ్చాడు. మనం ఒకసారి ఐ లవ్ యూ చెప్తున్నామా తిరిగి? మనం ఎప్పుడు కూడా కంప్లైంట్ లిస్ట్. ఇంత భక్తి చేస్తుంటే ఇంత చేస్తావా నాకు? నా దగ్గర చిన్ని తీసేసుకుంటావా? హాహాహాహా. నీకంటే ఆ దేవుడు చాలా బెస్ట్. ఈ విధంగా మనం క్రిటిసైజ్, కంప్లైంట్ చేస్తే ఎటువంటి ఉపయోగం లేనే లేదు. కదండీ! సో, మనం ఏం చేయాలి? ఐ లవ్ యూ కృష్ణ. థాంక్ యూ సో మచ్. ఎంత గ్రేట్‌ఫుల్ గా ఉండాలి. సంతృప్తిగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? మన అడగకుండానే ఇస్తాడు ఆయన. యోగక్షేమం వహామ్యహం. కదండీ! సో, ఈ విధంగా ఎవరైతే వీళ్ళు భగవంతుడు తప్ప వేరే ఆశ్రయం తీసుకోరు, కర్మ ఫలితాల పట్ల ఆసక్తి లేదు, నిత్య తృప్తులుగా ఉంటారు. అటువంటి వాళ్ళు కర్మలు చేసినప్పటికీ కూడా కర్మలు
చేయనట్టి వారు అవుతారు. సో ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. రేపటి శ్లోకంలో సాధ్య స్థితి, ఎవరైతే పరిపూర్ణ స్థితిలో ఉన్న వాళ్ళు అకర్మ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ ఏంటి, ఎలా వ్యవహరిస్తారు, అది మనం తెలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, గురు మహారాజ్ కి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి ఓం. హరే Thank you కృష్ణ. so much, Mataji. హరే కృష్ణ. గురు మహారాజ్ కోసం ప్రేయర్ చేద్దాం. చాలా త్రీ కృతజ్ఞతలు టైమ్స్ చెప్పాలి హరే మాతాజీ. కృష్ణ మహామంత్రం చేద్దామండి. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే, హరే హరే రామ